దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 20 గురువారం రోజున వృశ్చిక రాశి వారి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎక్కడ ఉన్నా వెంటనే వీడియోని చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 20 గురువారం రోజున ఈ వృశ్చిక రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో 100% ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు గత 6 సంవత్సరాల నుండి ఏలినాటి శని వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన మీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. కష్టాలతో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సమస్యలకు గురవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మీరు గత 6 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నారు. అయితే ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది. భగవంతుడు వారి యొక్క అనుగ్రహాన్ని ఈ రాశి వారిపై ఏ విధంగా ఏ రూపంలో వీరిపై అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అంటే కనుక ఉద్యోగాల విషయంలో కానీ లేదంటే వారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమాలు అయితే ఫిబ్రవరి 20 గురువారం రోజున వీరికి చాలా అనుకూలంగా ఎక్కువగా ఉండేటటువంటి రోజులని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రోజున అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం అయితే వీరికి కలగబోతుంది. మీ మీద ఇప్పటి వరకు శని భగవానుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వలన మీకు కష్టాలైతే అధికంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. శని ప్రభావం వల్ల మీరు ఎంతో అంటే ఎన్ని పనులు చేయాలనుకున్నా కానీ మీ మనసులో ఏదో ఒక ఆశ అలజడి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ ఏదైతే మీకు పనిని ముందుగా సజావుగా సాగేటటువంటి కొన్ని ప్రభావాలైతే శని భగవానుడి వలన మీకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి మరీ పెద్దగా కాకుండా కొంచెం గోరుతోటే పోతున్నాయి అనే చేసేసి చెప్పుకోవచ్చు. వీళ్ల మంచి మనసు వల్ల వీరు ఎదురుగా ఎవరు ఇబ్బంది పడకుండా వీళ్ళైతే కనుక ఎదుటి వారు ఇబ్బంది పడుతుంటే వీరు ఎదురుగా తట్టుకోలేకపోతూ ఉంటారు. ఎదుటి వారికి చేతనైనటువంటి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారి మీద దేవుడి దయ ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది. వీరికి 4 రకాల కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే డబ్బు పరంగా బాగుంటుంది, అలాగే పనుల్లో బాగుంటుంది, వ్యాపారంలో బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇక నూతన అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీతం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొత్త కొత్త ప్రమోషన్స్ ఒప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాస్తతో పోయిన రూపాయి కూడా ఇక వచ్చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి అదృష్టాన్ని ఇక ఎవరూ ఆపలేరని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. గతంలో ఇబ్బందులు మనస్పర్ధలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా గనక గమనించుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలుగజేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి దినచర్యను ప్రారంభించినట్లయితే ఈ రాశి వారికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ఈ రాశి వారికి ఆర్థికంగా ఏ లోటు ఉండదని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితులన్నిటినీ ఈ రాశి వారు ఇక మీదట అదృష్టంగా భావించబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఇక మిగిలిన అన్ని విషయాలు కూడా శుభకరంగా జరగబోతున్నాయి. అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.